ఏమైంది కమిన్స్ అన్న మన టీంకి 168 చేజ్ చేయకపోవడం ఏందన్న? అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండగా మన దాంట్లో అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఈ జీటీ వాళ్ళు దెబ్బేసిరు తమ్ముడు, మొత్తం బౌలింగ్ పిచ్ చేసేసిరు తమ్ముడు. మొత్తం మా హోమ్ గ్రౌండ్లో మాకు నచ్చినట్టు పిచ్ చేసుకుంటామన్నా, మా ఇష్టం అది. మంచి ఫ్లాట్ ట్రాక్ ఇచ్చినాం అనుకో మంచిగా మింగుతారన్న మీరు, అందుకే ఇయ్యలే. మరి 86కి అవుట్ అవుతానారే, ఒక్కడ నిలవన మ్యాచ్ అయిపోతుంది కారా. అందరు వచ్చుడు కొట్టుడేనారా, ఒక్కడైనా నిలబడు లేదారా. అందరు ఆర్సీబో, ఎస్ఆర్హెచ్, పంజాబ్ ఫస్ట్ క్వాలిఫై అవుతారు అనుకున్నారు. కానీ జీటీ ఎట్లా కంబ్యాక్ ఇచ్చింది వరల్డ్ కప్. వీళ్ళు మీరు ఇంకా అఫీషియల్గా క్వాలిఫై కాలే, ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి అందరికీ. మాకు ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ ఓడిపోయినా పర్లేదు, మేము 4th ప్లేస్లోనే ఉంటాం. మీరు ఇంకా 2 మ్యాచ్లు ఓడిపోయారు అనుకో ఇంటికే పోతారు. మాకున్న 2 మ్యాచ్లు, ఒకటి సిఎస్కే తోటి, ఒకటి ఆర్సీబీ తోటి. వాళ్ళని పిసికి టాప్ 2లో వస్తున్నాం చూడు గిల్లు. థ్యాంక్ యూ గిల్ తమ్ముడు, ఎస్ఆర్హెచ్ని పిసికినందుకు. మాకు చాలా హెల్ప్ చేస్తున్నాం టాప్ 2లో రానికి. అట్లా ఏం లేదన్న, మీతోటి మ్యాచ్ ఉంటే మిమ్మల్ని కూడా తీసుకుంటాం. సుదర్శన్ తమ్ముడు ఏమన్నా బ్యాటింగ్ చేసినావా తమ్ముడు? 30 బాల్ 50 దంపినావు, 5 4లు 2 6లు, 150 స్ట్రైక్ రేటు. లాస్ట్ 3 మ్యాచ్ల నుంచి 50 దంపినావు. పిచ్చుకు తగ్గ మంచిగా బ్యాటింగ్ అడ్జస్ట్ చేస్తున్నావు. ఇట్లనే ఆడితే మన ట్రోఫీ గెలవకుండా కూడా ఆపలేడు తమ్ముడు. బట్లర్ అన్న ఇవన్నీ మనకు మామూలే. నాతో పాటు సుందర్ తమ్ముడు, హోల్డర్ అన్న మంచి సపోర్ట్ ఇచ్చారు, అందుకే ఇంత మంచి స్కోర్ వచ్చింది. ఇట్లనే మెయింటైన్ చేయి, మనకు ట్రోఫీ గెలవకుండా కూడా ఆపలేడు. షూర్ అన్నయ్య. కమిన్స్ అన్న మనం ఏ స్టేజ్లో ఓడిపోయినామన్నా, మనం బౌలింగ్ మంచిగా చేసినాం, బ్యాటింగ్తోనే బొక్క పడ్డది మనకు. నువ్వేమో ఒక 6 కొట్టి అవుట్ అయినావు, ఆ హెడ్ ఏమో డక్ అవుట్ అయ్యిండు. ఎట్లా గెలుస్తాం ఇంకా మనం? అందరు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు, ఏదో భోజనం పెడుతున్నట్టు డ్రెస్సింగ్ రూమ్లో. ఏం తమ్ముడు ఒక్కడైనా నిలబడితే మనదే మ్యాచ్. మీరు ఇట్లనే ఆడితే టాప్ 2 కాదు, ప్లేయర్స్ కూడా కష్టమే. కంబ్యాక్ ఇవ్వాలి తమ్ముడు అందరం. నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చేద్దాం లేదన్నా, సిఎస్కేని పిసికి టాప్ 2కి వెళ్ళిపోదాం. నువ్వేం పోవడం. ఇషాన్ బ్రో మ్యాచ్ చెన్నైలా జర చూసుకొని పిసికేస్తారేమో. అసలే 2 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు, లాస్ట్ 2 మ్యాచ్లు. మంచి కాన్ఫిడెన్స్లో ఉన్నారు. మీ ఇష్టం ఇక. రబడా బ్రో ఏమన్నా బౌలింగ్ చేసినావు, పవర్ ప్లేలో 3 వికెట్లు తీసి 1 సైడ్ చేసినావు ఆ మ్యాచ్ని. ఇవన్నీ మనకు మామూలే గిల్లు, ప్రతిరోజు చేసేదే. నాతో పాటు మంచి సపోర్ట్ ఇచ్చారు ప్రసిద్ధ్ తమ్ముడు, సిరాజ్ తమ్ముడు, అందుకే 82 కాలరీ చేసినాం. పర్పుల్ క్యాప్ మనదే, ఆరెంజ్ క్యాప్ మనదే, టేబుల్ టాపర్స్ మనమే, ట్రోఫీ మనదే, ఫిక్స్ అయిపో గిల్లు మనదే. నువ్వు ఈ మాత్రం ఇంటిస్తే చాలన్న, రెచ్చిపోతా అన్న. గిల్లు మీరు ఇంకా అఫీషియల్గా క్వాలిఫై అయ్యాలి, అయినా మీ సంగతి ప్లే ఆఫ్లో చూసుకుంటాంలే. కమిన్స్ అన్న మేము పోతామన్న ప్లేయర్స్కి, మీరే వస్తారో రారో కొంచెం చూసుకొని రారు జల్దీ. మేము వెయిటింగ్ చేస్తాం ప్లే ఆఫ్స్లో. ఎక్కడ గెలకద్దు అక్కడ గెలికినాం గిల్లు, మీ సంగతి ప్లే ఆఫ్లో చూసుకున్నాం చూడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రికెట్ స్పూఫ్ 18.